విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నాను. అందరికీ నమస్కారం. విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఈరోజు గుంతకల్ డిఆర్ఎం గారిని మా సోదరుడు శాసనసభ్యులు అమ్ములు జయరాం గారితో కలిసి మన డివిజన్లో ఉన్నటువంటి సమస్యలని వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రధానంగా గుంతకల్ పట్టణంలో ధర్మవరం గేటు బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ గురించి మాట్లాడి, అదేవిధంగా చాలా ట్రైన్స్ మనకి గుంతకల్లో ఇంకా రావాల్సి ఉంది, ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంది. అదేవిధంగా గుంతకల్ పట్టణంలో అండర్ పాస్ కూడా కొన్ని అవసరం ఉంది కాబట్టి వాటిని పూర్తిగా మాట్లాడి వెంటనే డిపిఆర్ రెడీ చేసి వాటిని శాంక్షన్ చేయమని చెప్పేసి దాంతోపాటు ఈరోజు కొత్త రైల్వే లైన్లు అంటే బైపాస్ రోడ్ వస్తుంది కాబట్టి ఆ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి రైతుల యొక్క భూములు కోల్పోతున్నారు కాబట్టి ఆ భూములకి సరైనటువంటి ధర ఇవ్వాలి, వాళ్ళందరికీ అనుకూలంగా అక్కడ ఏర్పాటు చేయాలి. ఆ ట్రాక్ కొత్త ట్రాక్ ఏదైతే వేస్తారో ఆ ట్రాక్ కింద రైతులు అవతల పంట పండించుకుంటున్న తీసుకురావడానికి మధ్యలో చిన్న బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా తప్పకుండా మేము పరిశీలన చేసి ఆ డిపిఆర్లు కూడా కొత్త బ్రిడ్జిలు కూడా వేసారు, అది పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విధంగా అనేక సమస్యలన్నీ కూడా వాళ్ళు తీసుకోవడం, కరోనా సమయంలో అనేక ట్రైన్లు మనకు ఆగిపోయినాయి, ప్యాసింజర్ ట్రైన్లు కావచ్చు లేకపోతే ఎక్స్ప్రెస్ ట్రైన్లు కావచ్చు, అవన్నీ తిరిగి మళ్ళీ పునఃప్రారంభించాలని చెప్పేసి వారికి కోరడం జరిగింది. దాంతోపాటు కసాపురం ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో అది ఇంకో బ్రిడ్జి సపరేట్గా పక్కన ఇంకో బ్రిడ్జి వేసి హైట్ కూడా పెంచేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము అడగడం జరిగింది తెలిసి, అది కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి వెంటనే డిపిఆర్ కూడా సిద్ధం చేసే సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మనకు హనుమాన్ జంక్షన్ ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పైన ఒక ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబిని ఒకటి ఏర్పాటు చేయమని చెప్పేసి దాని ప్రపోజల్ చేయాలని చెప్పేసి మాట్లాడింది. అది కూడా వెంటనే గవర్నమెంట్తో మాట్లాడేసి అక్కడ ప్రపోజల్ తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు మనకి గట్టి హామీ ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే అది కూడా కార్యక్రమం రావాల్సిందని చెప్పేసి భావిస్తున్నాను. ఈ విధంగా మన పట్టణంలో ఉన్న పాటు మన గుంతకల్ డివిజన్లో ఉన్నటువంటి అనేక సమస్యలు, రైల్వే సమస్యలని, రైల్వే స్టేషన్లో ఉన్న సమస్యలని వాళ్ళు తీసుకెళ్ళి కొన్ని ట్రైన్లు ఎక్స్టెండ్ చేసేటువంటి ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నర్సాపురం ధర్మవరం ట్రైన్ని గుంతకల్ వరకు ఎక్స్చేంజ్ చేయమని, అదేవిధంగా బెంగళూరు నుంచి పుట్టపర్తికి వచ్చే ట్రైన్ని ప్యాసింజర్ని అనంతపురం ఎక్స్చేంజ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ప్రాసెస్ జరుగుతున్నాయి. ఈ ట్రైన్ కూడా మళ్ళీ ఎక్స్చేంజ్ చేయమని చెప్పేసి నర్సాపురం ధర్మవరం ట్రైన్ కోవడం జరిగింది. అది కూడా ప్రపోజల్. ఈ విధంగా అనేక ట్రైన్లు ఇంకా మనకు రావాల్సి ఉంటుంది, ఇంకా కొన్ని మనకి కొత్త ట్రైన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అవన్నింటికూ సమగ్రంగా ఇద్దరు కలిసి చర్చించుకొని సమస్యలు చెప్పి చెప్పడం జరిగింది. వాటన్నిటికీ సానుకూలంగా స్పందించి అన్నీ కూడా పరిష్కారం చేసి మనకు న్యాయం చేస్తామని చెప్పేసి టీఆర్ఎం. థ్యాంక్ యూ. ఈరోజు గుంతకల్ రైల్వే డిఆర్ఎం గారిని అన్న ఎంపీ గారు అంబికా లక్ష్మీనారాయణ అన్న, అదేవిధంగా గుంతకల్కి సంబంధించిన రైల్వేకి సంబంధించిన అన్ని విధాలుగా మేజర్గా ధర్మవరం గేటు, ఆ ధర్మవరం గేటు సంబంధించిన విషయాలకు వస్తే గత ప్రభుత్వం, గత పాలకులు ఎలక్షన్ ముందు టెంకాయ కొట్టి అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది, ఈ ధర్మవరం గేట్ ఎడల్పు చేస్తున్నాం అని చెప్పి భూమి పూజ చేశారు. ఆ రాజకీయంగా వాళ్ళు చేశారే కానీ దాన్ని ఈరోజు మన ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయినా కూడా దాన్ని పరిశీలిస్తే ధర్మవరం గేట్లో ఉన్న ప్రైవేటు భవనాలు ల్యాండ్ అక్విజిషన్ కావాలా. ఆ ల్యాండ్ అక్విజిషన్కి దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. మన స్టేట్ గవర్నమెంట్ది రైల్వేకి సంబంధించింది 1,80,00,000 కూడా వాళ్ళు మాది ఏమి ఇబ్బంది లేదు, మేము ఇచ్చేస్తాం. ఈ 3 కోట్లు అనేది అన్ని కూడా మేము డిఆర్ఎం గారిని అడగడం చెప్పింది. గత మన మున్సిపాలిటీకి సర్వీస్ ట్యాక్స్లో దాదాపుగా 7 కోట్ల రూపాయలు వచ్చేది ఉంది అని చెప్పేసి ఆ రోజుల్లో చెప్పడం జరిగింటే, అది ఈరోజు డిఆర్ఎం గారి దగ్గరికి మేము అడిగినప్పుడు రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించింది అది ఇచ్చేదానికి వీలు కాదు, అది మీరే స్వయాన మీరే మీ ప్రభుత్వం ద్వారానే చెల్లించుకోవాలా.
మేము ఇవ్వే పరిస్థితి లేదన్నప్పుడు ఇది ఖచ్చితంగా 3 కోట్ల రూపాయలు మన ప్రైవేటు భవనాలకి మనము శాంక్షన్ ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటేనే అది ముందుకు ప్రాసెస్ అవుతుంది. కాబట్టి త్వరలోనే ప్రభుత్వం ద్వారా ఈ నిధులు తీసుకువచ్చి ఖచ్చితంగా ఆ దమ్ములవరం గేటుని మరి వెడల్పుగా చేసి ప్రజలకు ఇబ్బంది కలుపుకోకున్నట్లు చేసే జవాబాదారి నేను ఎంపీ మా లక్ష్మీనారాయణ అన్న తీసుకుంటూ, అదేవిధంగా కసాపురం బ్రిడ్జి కూడా ఉంది. కసాపురం బ్రిడ్జి కూడా ఎక్కడో నుంచి వచ్చిన భక్తాదులు చాలామంది విఐపీలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అది చిన్నగా ఉంది కాబట్టి అది కూడా 5 ఫీట్ల వరకు హైట్ పెంచి అది కూడా త్వరలోనే ప్రారంభోత్సవానికి నోచుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా మన హనుమాన్ సర్కార్ బ్రిడ్జ్ కూడా ఓవర్ బ్రిడ్జ్ కూడా డిఆర్ఎం గారి దగ్గర సంప్రదించినప్పుడు అన్ని విధంగా గుంటకల్లో రైల్వేకి సంబంధించింది ఏది వచ్చినా కూడా నేను డెవలప్ చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం. కాబట్టి ప్రజలందరూ కూడా కోరుకునేది ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ పెద్ద ఆయన కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కావచ్చు, అన్ని విధాలుగా 2 కలయికలతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధిని చేసుకునేదానికి ముందు ఉంటామని చెప్పేసి మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.